ఈ మూవీలో ఒక కొడుకు తన ఫాదర్ పర్సనల్ సెక్రటరీతో ఎంత బోల్డ్ గా కనెక్ట్ అయ్యి ఆ తర్వాత ఎంత బాగా బ్యాండ్ వేయించుకుంటాడో చూద్దాం. ఈ మూవీ స్టార్టింగ్ లో హీరో సైమన్ తన గర్ల్ ఫ్రెండ్ ఫెబిన్ తో పాటు కార్ లో వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కామిక్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తారు. సైమన్ ఫ్యామిలీలో అందరు డాక్టర్స్ ఒక్క ఇతను తప్ప. అందుకే సైమన్ తన ఇంట్లో వాళ్ళ కన్నా ఫెబిన్ తో పాటు బయట తిరగడానికి ఇష్టపడతాడు. ఈ రోజు సైమన్ వాళ్ళ నాన్నగారి 60వ పుట్టినరోజు. బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి సైమన్ ఇంటికి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ చాలా మంది తన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఉంటారు. సైమన్ ను చూసి వాళ్ళ అమ్మగారు చాలా సంతోషపడతారు. అప్పుడు అక్కడ అందరు సెలబ్రేషన్స్ లో సడన్ గా సైమన్ ఒక లేడీని చూస్తారు. ఆ లేడీ కూడా సైమన్ ని చాలా కసిగా చూస్తుంది. కానీ సైమన్ ఆవిడ్ని ఇగ్నోర్ చేసి వెళ్లిపోతాడు. అప్పుడు ఆ లేడీ సైమన్ వాళ్ళ ఫాదర్ తో ఉండడం చూసి సైమన్ వాళ్ళ మదర్ వెళ్లిపోతుంది. ఇదంతా అర్థం కాక సైమన్ అక్కడ ఉన్న వాళ్ళ కజిన్ ని అడుగుతారు ఆ అమ్మాయి ఎవరు అని. అప్పుడు ఆ కజిన్ తను మీ ఫాదర్ కొత్త సెక్రటరీ, ఆవిడ పేరు సోనియా అని చెప్తారు. సైమన్ వాళ్ళ ఫాదర్ ఒక సైక్రియాట్రిస్ట్. ఇతను తన పేషెంట్స్ తోనే ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటారని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన ఈ సెక్రటరీని చూసి సైమన్ వాళ్ళ మదర్ సైమన్ తో చెప్తుంది తన మ్యారీడ్ లైఫ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందని. అంతేకాకుండా సోనియాతో కలిసి సైమన్ వాళ్ళ ఫాదర్ హాలిడే కూడా వెళ్తున్నారని చెప్తుంది. అప్పుడు సైమన్ వాళ్ళ అమ్మ సైమన్ తో ఒక రిక్వెస్ట్ చేసింది, నువ్వు క్లినిక్ లో నా వర్క్ ని మేనేజ్ చేసుకుంటే మీ నాన్నగారితో నిన్న హాలిడేకి వెళ్ళవచ్చు, అలాగే మీ నాన్నగారితో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని రిక్వెస్ట్ చేస్తుంది. ఇది విన్న తర్వాత సైమన్ కి తనకి ఇష్టం లేకపోయినా కూడా తన అమ్మ కోసం ఓకే అని చెప్తారు. సోనియాతో వెళ్లాల్సిన హాలిడే ట్రిప్ కి తన వైఫ్ తో వెళ్తున్నందుకు సైమన్ వాళ్ళ నాన్నకి కొంచెం బాధగానే ఉంటుంది. ఆ బాధతో అలాగే కారులో సైమన్ అమ్మ నాన్న హాలిడేకి బయలుదేరుతారు. ఇంకా ఇంట్లో సైమన్ సోనియా ఇద్దరు మాత్రమే ఉంటారు. సోనియా వచ్చినప్పుడు సైమన్ సోనియాతో మా ఫాదర్ తన పేషెంట్స్ తోనే పేరు పెట్టుకుంటాడు, తర్వాత వాళ్ళని మర్చిపోతాడు అని చెప్తాడు. అప్పుడు సోనియా మీ ఫాదర్ చాలా మంచివాడు, మేమిద్దరం చాలా రోజుల నుండి కలిసి టైం స్పెండ్ చేస్తున్నామని చెప్తుంది. ఆ మాటలు విని సైమన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే సోనియా ఇంటి బయట ఎవరితో ఫోన్ లో మాట్లాడడం సైమన్ చూస్తాడు. ఆ ఫోన్ లో ఉన్నది ఎవరో కాదు, సైమన్ ఫాదర్ డే. హాలిడేకి వెళ్లిన వాళ్ళ నాన్నకి ధ్యాస మాత్రం తన సెక్రటరీ మీద నుండి పోలేదని సైమన్ కి అర్థమవుతుంది. సైమన్ ఒక పని మీద క్లినిక్ కి వెళ్తాడు. అప్పుడు సోనియా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడు సైమన్ కన్సోల్ చేద్దామని టిష్యూ పేపర్ ఇస్తాడు. అప్పుడు సోనియా సైమన్ ని హక్ చేసుకుంటుంది. అప్పుడు సోనియా ఇంకా గట్టిగా ఏడ్చేసి సైమన్ ని కిస్ చేస్తుంది. అప్పుడు సోనియా తను చేస్తుంది కరెక్ట్ కాదు అని తన్ని కిస్ చేయడం ఆపేస్తుంది. అప్పుడు సైమన్ కి ఏం చేయాలో అర్థం కాక బయటకు వెళ్లిపోతాడు. సైమన్ ఆలోచనలో పడిపోతాడు, తన మదర్ ని లైఫ్ ని కాపాడడానికి వచ్చి తన లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారా అని. అప్పుడు సైమన్ తన గర్ల్ ఫ్రెండ్ ఫెబిన్ ని కలుస్తారు. ఇంకా 2 వీక్స్ లో వాళ్ళకి ఒక కాంపిటీషన్ ఉంది, దానికి ఇద్దరం ప్రిపేర్ అవ్వాలని చెప్తుంది. ఇప్పుడు సైమన్ ఆలోచనలో పడిపోతాడు. ఇప్పుడు కాంపిటీషన్ కి వెళ్తే సైమన్ వాళ్ళ మదర్ కి ఇచ్చిన మాట పోతుందని, కాంపిటీషన్ కి వెళ్ళకపోతే తన గర్ల్ ఫ్రెండ్ తో గొడవ అవుతుందని, ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ సైమన్ క్లినిక్ కి వెళ్తారు. సోనియాతో మన ఇద్దరి మధ్య జరిగింది వాళ్ళ ఫాదర్ కి చెప్పవద్దు అని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు సోనియా నేను ఆల్రెడీ అంతా చెప్పేశాను, కానీ కిస్ గురించి చెప్పలేదు అని చెప్తుంది. ఇంతలో సోనియా లంచ్ కోసం బయటికి వెళ్తుంది. అప్పుడు సైమన్ అక్కడ ఉన్న సోనియాకి సంబంధించిన ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. చాలా సేపు వెతికిన తర్వాత సైమన్ కి సోనియా ఫైల్ దొరుకుతుంది. ఆ ఫైల్ లో సోనియా సూసైడ్ టెండెన్సీ పేషెంట్ అని, దాని వల్ల ఫాదర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అని ఉంటుంది. సైమన్ సోనియా ఫైల్ మొత్తం చదివేస్తాడు. అప్పుడు సోనియా అక్కడికి వచ్చి చూస్తుంది. సోనియాకి సైమన్ తన ఫైల్ చదివేశాడు అని తెలిసిపోతుంది. ఎందుకంటే తన ఫైల్ అక్కడ నుండి మిస్ అవుతుందని తెలుస్తుంది. సోనియా తన ఫైల్ కోసం వెతుకుతూ ఉంటే సైమన్ వస్తాడు. సైమనే తన ఫైల్ తీశాడు అని తన ఫైల్ తనకి ఇచ్చేయమని చెప్తుంది. సైమన్ ఫైల్ ఇచ్చేస్తాడు. అప్పుడు సోనియా ఫైల్ తీసుకుని ఏడుస్తూ నేను నీ మీద కేసు వేయవచ్చు, ఎందుకంటే నువ్వు నా ఫైల్ ని దొంగలించి చదివావని చెప్తుంది. అప్పుడు సైమన్ మళ్ళీ ఆ ఫైల్ తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు సోనియా సైమన్ దగ్గరగా వెళ్తుంది. సోనియా మళ్ళీ సైమన్ ని కిస్ చేస్తుంది. మళ్ళీ సోనియా ఇది తప్పు అని వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఈసారి సైమన్ మంచి మూడ్ లో ఉండి తిరిగి కిస్ చేస్తాడు. అప్పుడు సోనియా సైమన్ ని ఆపి ఇక్కడ ఎవరైనా వస్తారు అని చెప్పి కింద రూమ్ లోకి వెళ్దామని చెప్తుంది. సైమన్ సోనియా వెనకే వెళ్తారు. కిందకి వచ్చాక సోనియాతో సైమన్ మాట్లాడదాం అనుకుంటాడు, కానీ సోనియా డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సైమన్ కూడా రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఒక మంచి షో వేసుకుంటారు. మొత్తం షో అయిపోయాక సైమన్ సోనియాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు సోనియా తన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చెప్తుంది. సోనియాతో మంచి షో వేసుకున్న తర్వాత సైమన్ ఒక రోజు వెళ్లే దారిలో తన గర్ల్ ఫ్రెండ్ వేరే అబ్బాయితో ఒక రెస్టారెంట్ లో చూస్తాడు. అప్పుడు సైమన్ ఫెబిన్ తో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎవరు ఈ అబ్బాయి అని అడుగుతాడు. అప్పుడు తన కాంపిటీషన్ కోసం హెల్ప్ చేస్తున్నాడు, ఎందుకంటే నువ్వు నీ ఫ్యామిలీ వర్క్ లో బిజీగా ఉన్నావు అని చెప్తుంది. ఫెబిన్ సైమన్ ని కిస్ చేసి నువ్వు తొందరగా వర్క్ కంప్లీట్ చేసి వచ్చేయని చెప్తుంది. కానీ సైమన్ కి తన జిఎఫ్ మీద కొంచెం డౌట్ గా ఉంటుంది. ఇంత తక్కువ టైంలో తన జిఎఫ్ వేరే అబ్బాయితో ఎలా కలిసిందని తనను ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి వాళ్ళిద్దరు కాంపిటీషన్ కోసమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సైమన్ తన గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అంత తొందరగా వేరే అబ్బాయితో కలిసావని అడుగుతారు. అప్పుడు తను మేము జస్ట్ కాంపిటీషన్ కోసమే కలిసామని చెప్తుంది. ఇంతలో సైమన్ కి వాళ్ళ మదర్ నుండి కాల్ చేసి ఇంకొన్ని రోజులు తన వర్క్ ని మేనేజ్ చేయి, ఇక్కడ హాలిడే బాగా జరుగుతుంది అని చెప్తుంది. అదే రోజు నైట్ సైమన్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఒక క్లబ్ కి వెళ్తాడు. సైమన్ చాలా డిస్టర్బ్ గా కనిపిస్తాడు. అప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ని తను వేరే అమ్మాయితో ఫిజికల్ గా కలిసామని చెప్తాడు. అది విన్న ఫెబిన్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇంకా ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో సైమన్ కి సోనియా నుండి ఒక మెసేజ్ వస్తుంది. తన ఇంట్లో
ఒంటరిగా ఉన్నా అని సైమన్ ఇంకా కుక్క పిల్లలాగా డైరెక్ట్ గా సోనియా ఇంటికి వెళ్ళిపోతాడు. సోనియాతో కొంచెంసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొక షో వేసుకుంటారు ఇద్దరు. తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. మార్నింగ్ సైమన్ లేచి చూసేసరికి సోనియా అక్కడ ఉండదు. ఒక లెటర్ తను బయటకు వస్తున్నా అని రాసి ఉంటుంది. అంతలో అక్కడ ఒక ఫోటోని చూస్తారు. అది ఎవరో కాదు, సైమన్ ఫాదర్. ఇంకా దీంతో సైమన్ కి డౌట్ వస్తుంది, ఈ ఇల్లు వాళ్ళ నాన్నదే అని. ఇంతలో సైమన్ ఫాదర్ హాలిడే నుండి అక్కడికి డైరెక్ట్ గా వస్తాడు. సైమన్ ని అక్కడ చూసి షాక్ అయిపోతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. రివర్స్ లో సైమన్ కూడా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న, ఇది నా ఇల్లు, సోనియాకి ఒక బేబీ కావాలి, అందుకోసమే ఇంట్లో ఉంచాను అంటాడు. ఇంతలో సోనియా కూడా వస్తుంది. కానీ సైమన్ ఫాదర్ తో మాట్లాడకుండా డైరెక్ట్ గా సైమన్ దగ్గరికి వచ్చి కిస్ చేస్తుంది. ఇదంతా సైమన్ వాళ్ళ ఫాదర్ ముందే జరుగుతూ ఉంటుంది. అప్పుడు సైమన్ ఫాదర్ కి, మీ ఇద్దరు ఎలా ఉన్నా నాకు పర్లేదు, కావాలంటే నువ్వు వెళ్ళి మీ అమ్మ కూడా చెప్పుకో అంటాడు. సైమన్ వాళ్ళ మదర్ కి కాల్ చేసి మొత్తం అంతా చెప్పేస్తాడు. సైమన్ మదర్ ఏమీ చేయలేక ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత సోనియా చేతిలో ఒక బాబును చూస్తాం. ఇద్దరు సోనియాకి ఇంకా సైమన్ ఫాదర్ కి పుట్టిన బాబు అనుకుంటారు. కానీ ఆ బాబు అసలు ఫాదర్ సైమన్. తర్వాత సైమన్ ఎందుకు తన లైఫ్ ఇలా అయిపోయిందని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సీన్ తో ఇక్కడ ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.